ఏం సాంగ్ తీయండి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది జస్టిఫై చేస్తూ వచ్చారు. ఇట్స్ నాట్ ఏ క్యాజువల్ పాయింట్ దోప్ అన్నది. ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం క్యారీ అవుతుంది. దట్స్ అ మెసేజ్ టు యూత్ ఆల్సో దోప్ అన్నది. అండ్ దెన్ ఎస్జే సూర్య యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి అది. గేమ్ చేంజర్, చాలా పవర్ఫుల్ యాక్టింగ్ అది. ఆయన అసలు ఆయన మూవీకి 50% కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన చాలా పవర్ఫుల్ యాక్టింగ్. ఏం సాంగ్ తీసేస్తారు? నానా హైరానా అది కొంచెం డిసప్పాయింట్మెంట్, కానీ మీరు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. కానీ ఆ మూవీ స్టోరీలో మొత్తం అందులో తీసుకెళ్ళిపోతారు మనల్ని ఫుల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో. నేను నిజంగా మీరు చెప్తే కానీ గుర్తుంది, లేకపోతే మర్చిపోయాను నేను. అది కాదు దోప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ దెన్ సెట్టింగ్, ఇది జరగండి సెట్టింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. అంటే అంజలి గారిది చాలా డెప్త్ రోల్ ఉంటుంది. కిరణ్ అడ్వాణి ఒక తన రోల్ మినిమల్ గానే ఉంటుంది, బట్ చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. అంజలి గారిది చాలా బాగుంటుందండి, చాలా డెప్త్ ఉంటుంది. ఓల్డ్ రామ్ చరణ్ #1 ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన. సముద్రకని గారిది కొంచెం సటిల్ యాక్టింగ్, ఆయనకి ఒక లిమిటెడ్ రోలే ఉంటుంది. బట్ సూర్య గారిది ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ యాక్టింగ్. అసలు ఆయన 50% కాంట్రిబ్యూట్ చేశారు. కామెడీ త్రూ అవుట్ చాలా డెలికేట్ కామెడీ పెట్టారు. ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ బోర్ చేయకుండా. నాకు నచ్చిన పాయింట్ 20,000. నెగిటివ్ టాక్ అది దేనికైనా ఉంటుంది కదండి. ఆపోజిట్ ఫ్యాన్స్ వార్ ఉంటుంది కదా. కామెడీ అంటే ఈ రోల్ దానికి, ఈ పర్టికులర్ మూవీకి ఏంటంటే దానికి ఒక సటిల్గా ఎంతవరకు పెట్టాలో అంతవరకు, ఎక్కడ కావాలో అక్కడ పెట్టారండి. శంకర్ మార్కే మొత్తం శంకర్ గారి మార్కే. వింటేజ్ స్టైల్లో ఏదైతే ఉందో మిగతా మూవీస్లో ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయని అందులో ఒకటి ఇందులో అవన్నీ కలిపి పెట్టేశారు. ఎవ్రీ 1 minute ఒక మెసేజ్ ఉంటుంది. దోప్ అండి, దోప్ సాంగ్ చాలా బాగుంది. 4 కలెక్షన్స్ ఐ కెనాట్ సే, నాకు కలెక్షన్స్ తెలియదండి. సూపర్ హిట్ అండి ఇది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్టా ఫటా అనేది పక్కన పెట్టేస్తే ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ టెక్స్ట్ బుక్ ఫర్ లెర్నింగ్. యూత్కి అసలు సివిక్స్ అంటే ఏంటి, సివిక్ సెన్స్ అంటే ఏంటి, అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, ఇట్స్ అ టెక్స్ట్ బుక్. సో ఏంటంటే ఫైటింగ్ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడెక్కడ బాగా అసలు మొత్తం స్ప్రెడ్ చేసేసారు. అప్పన్ క్యారెక్టర్ ఈస్ ద మోస్ట్, దట్స్ ద హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఎక్స్ట్రాడినరీ. ఆయన రెగ్యులర్ స్టైల్, ఆయన వింటేజ్ స్టైల్, ఓల్డ్ స్టైల్ ఉంటుంది కదా, అదే స్టైల్లో తీసుకెళ్లారు. ఇంకొక స్టెప్ పెంచారు. ఎండింగ్ వరకు మెయింటైన్ చేశారు. దట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. అది ఒక టోన్ ని సెట్ చేస్తుంది. అది కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్పెషల్గా శంకర్ గారి స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే మనందరికీ తెలిసిందే. ఆయన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఆయన వదలలేదు, అదే ట్రెండింగ్లో వెళ్ళారు. చాలా బాగా తీశారు మూవీ మాత్రం. గేమ్ చేంజర్ ఈ సినిమా జవాబు ఇది. ఎందుకంటే శంకర్ గారి మార్క్ సినిమా ఇన్ని రోజుల నుంచి మనం చాలా అది అనుకుంటున్నాం కదా, ఈ సినిమాలో చూడొచ్చు. నిజంగా శివాజీ సాంగ్స్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ బాగుంటాయి. నేను అంటే మళ్ళీ తర్వాత యాడ్ అవుతుండొచ్చు అది వాళ్ళు, ఎందుకంటే అన్ని కోట్లు పెట్టిన పాట వేస్ట్ చేయలేరు కదా, మళ్ళీ యాడ్ చేస్తారు ఖచ్చితంగా ఆ సినిమాలో. కియారా అంటే అంజలి గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మదర్ క్యారెక్టర్ కదా, సెకండ్ హాఫ్లో వస్తారు, చాలా బాగుంటుంది అది కూడా. ఇక నెగిటివ్ చెప్పిన వాళ్ళకు ఒకరోజు ఉంటుంది పండగలకు. రేపటి నుంచి సినిమా చూసిన అందరూ అంటే అభిమానులు ఇవాళ చూస్తారు అట్లా అనుకుంటారు కదా, రేపటి నుంచి జనాలు చూసి చెప్తారు సినిమా ఏంటనేది. నెగిటివ్ చెప్పిన వాళ్ళకు సినిమా సమాధానం నెగిటివ్ వాళ్ళకు సినిమా చూసి చెప్పండి. అంతేగాని సినిమా చూడకుండా ఇష్టం వచ్చినట్టు. ఆయన ఎవరో ఇచ్చారు నిన్న అన్ని నెగిటివ్ సినిమా చూడమని ఫస్ట్ ఆయన సినిమా చూడకుండా చెప్పాడు అనుకుంటా ఆయన ఎవరో, కానీ సినిమా చూస్తే తెలుస్తుంది సినిమాలో ఏంటనేది, క్వాలిటీ ఏంది, ఆ కంటెంట్ ఏంటనేది. చాలా బాగుంది సినిమా. నెగిటివ్ మాత్రం ప్లీజ్ పట్టించుకోకండి. ఓల్డ్ రామ్ చరణ్ గారు అయితే మనకు రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడ్డారు అందులో. సూపర్. రెండు క్యారెక్టర్ చాలా బాగుంటాయండి. నాకు సినిమాలో నా ఫస్ట్ సాంగ్ అండి బాగుంటుంది, మచ్చా సూపర్ సాంగ్. ఫైట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ చూసి మైండ్ బ్లాక్ అందరికి. అదే ఆ ఫైట్ చాలా బాగుంటుంది. బీజిఎం అసలు తమన్ గారు ఇరగొట్టి పడేసాడు అసలు. సూపర్. బెస్ట్ సీన్ అన్నీ ఒక్కటి కాదండి, ఇందులో చాలా ఉంటాయి. ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ సినిమాలో చాలా అన్ప్రెడిక్టబుల్ వస్తుంటాయి మనకు. అంటే దీని తర్వాత ఇది మనం చేసేది అని అనుకునే లోపు అది వేరే తీరు వస్తుంది అనమాట. అట్లా చాలా సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఖచ్చితంగా మీరు అందరూ బాగా నచ్చుతుంది అందరికి కూడా.
అసలు విలన్ పవర్ఫుల్ ఉంటేనే కదండి హీరోకు అంత పవర్ వస్తుంది. నిజంగా రామ్ చరణ్ గారిని చాలా బాగుంటుంది. ఎస్జే సూర్య గారు కరెక్ట్ విలన్ దొరికారు అనమాట. మనకు మళ్ళీ రఘువరన్ గారు కనబడ్డారు. డెఫినెట్గా రఘువరన్ గారు అయ్యా ఇరగదీశాడు అన్న, మామూలుగా లేదు అసలు. 100% కంబ్యాక్. శంకర్ గారు ఎప్పుడు ఎక్కడ పోలేరండి. అది ఏదంటే ఇండియన్ 2 ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్ దాకా రిలీజ్ అయింది. ఇంటర్వెల్ తర్వాత ఏంటనేది చూడాలి కదా సినిమా. ఇండియన్ 3 చూడండి, అప్పుడు తెలుస్తుంది ఇండియన్ 2 ఏంటనేది. ఇండియన్ 2 చూసి అందరు శంకర్ గారు అవన్నీ కాదు, శంకర్ గారే ఏదైనా #1 డైరెక్టర్. ఏదండి సూపర్ హిట్ మేడం. సంక్రాంతి ఇది బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్ సినిమా. నెగిటివ్ వాళ్ళకు నెగిటివ్ అంతే. సినిమా మాత్రం చూసి చెప్పండి అంతే. నేను సినిమాలో నటించడానికి కాదు, నేను సగటు ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే ఎప్పుడు చూస్తాం మనం.